బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త టాపిక్ ఏంటంటే, చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సార్, ఇంటికి సంబంధించిన గణితం మనం కడుతూ ఉంటాం కదా, సో అలాంటి గణితం కట్టినప్పుడు అసలు నిజంగా ఇంటికి వయస్సు అంటూ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే నేను ఏదైతే స్థాపత్య వేదం ప్రకారం గణితం కడతామో ఇందులో మినిమం 100 ఇయర్స్ బిలో కడతాము, అండ్ 300 ఇయర్స్ బిలో కడతాము, అండ్ 1000 ఇయర్స్ బిలో కడతాము. 3 రకాల సిస్టమ్స్ ని మేము ఫాలో అవుతాం. సో ఇక్కడ ఆయాది గణితంలో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటవది మట్టితో కట్టే ఇంటికి 100 సంవత్సరాల ఆయుష్ని మేము నిర్ణయిస్తాం. రెండవది ఇటుకతో కానీ లేదంటే ఒక స్ట్రాంగ్ మెటీరియల్తో కానీ మీరు కడితే దీనికి 300 ఇయర్స్ అనేది మేము డిసైడ్ చేస్తాం. ఓకే, దీనికి నెక్స్ట్ ఒకవేళ రాయితో కట్టే ఇండ్లు ఉంటాయి కదా, దానికి 1000 ఇయర్స్ మేము ఏజ్ అనేది నిర్ణయించి దాన్ని సెట్ చేసి ఇస్తాం. సో ఎవరో ఒక బుద్ధి లేని అజ్ఞాని ఒక ప్రశ్న వేశాడంట. మొన్న రీసెంట్గా నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు. సార్, మీరేమో మా ఇంటికి అంటే ఒకరింటికి నేను ఏం చేశానంటే గణితం కట్టినప్పుడు 255 సంవత్సరాలు నేను ఇచ్చాను. ఓకేనా? సో 255 సంవత్సరాలు ఇయర్స్ నేను ఇచ్చాను. అసలు 255 ఇయర్స్ ఎక్కడన్నా ఇల్లు ఉంటుందా? అసలు ఇచ్చేటోడు ఎవడు? మీకు ఎలా బుద్ధి లేదు? మీకు కూడా తెలియదా? 250 సంవత్సరాలు ఎట్లా వస్తుంది? అసలు గణితం చేసే విధానమే తెలియదు అని చెప్పి మాట్లాడారంట. అయితే ఆ కస్టమర్ నాకు కాల్ చేశాడు. సార్, మరి అందరేమో 100 120 సంవత్సరాలు ఇస్తున్నారు, మరి మీరు 255 ఎట్లా ఇచ్చారు సార్ అంటే, ఒక గుర్తుపెట్టుకోండి అండి, మట్టితో కట్టే ఇల్లు అయితే 100 సంవత్సరాలే ఇస్తారు. సో మీరు మట్టితో కడుతున్నారా? కట్టట్లేదు, కాబట్టి మీకు సంబంధం లేదు. ఒకటో పాయింట్, వీడియో మొత్తం చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేసి కామెంట్స్ పెట్టకండి. మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. సో 100 ఇయర్స్ మట్టితో కట్టే ఇల్లు, ఇటుక లేదా స్ట్రాంగ్ మెటీరియల్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయితే ఒక 300 ఇయర్స్, అండ్ 1000 ఇయర్స్ అయితే స్టోన్తో కట్టేవి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మాట, నేను 255 సంవత్సరాలు ఇస్తే 255 సంవత్సరాలు ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. మరి నేనెందుకు ఇస్తున్నాను? సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక కంప్లీట్ ఒక పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బిల్డింగ్ ఏదైతే మీరు నిర్మిస్తున్నారో ఈ బిల్డింగ్కి సంబంధించిన ఏజ్ ఎంత? ఓకేనా? ఇక్కడ దీనికి సంబంధమే లేదు. తెలివి లేనోడు, బుద్ధి లేనోడు, అసలు ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో తెలియని బుద్ధి లేని వాళ్ళకైతే అసలు ఇది చెప్పు దెబ్బ అనొచ్చు మనం చాలా సింపుల్గా. ఎందుకంటే వాస్తు పేరుతో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని అబద్ధాలు చెప్తూ అబద్ధాల వాస్తు వ్యక్తులు మార్కెట్లో చాలా మంది చలామణి అవుతున్నారు. అందులో స్పెషల్లీ ఇట్లాంటి విషయాలు మాట్లాడే వాళ్ళు స్పెషల్. సో అలాంటి అజ్ఞానం ఉన్నవారికి, లేదంటే వీటి గురించి అవగాహన లేని వారికి, గురువు నుంచే విద్య తెలుసుకోని వారికి మనం చెప్పడం వ్యర్థం. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, మురిగే కుక్కలను మనం ఎందుకు పట్టించుకోవడం? ఏదో వదిలేసారు అంతే. సరే, సమాజంలో కొంతమందికి ఏదన్నా ప్రశ్న ఉంటుంది కాబట్టి నాకు ఒకళ్ళు అడిగారు, సో కాబట్టి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. సో బిల్డింగ్ ఏజ్ అనేది నిర్ణయించేది నేను కాదండి. క్లియర్గా ఒక మాట గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ ఏజ్ నిర్ణయించేది నేను కాదు, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ నిర్ణయిస్తాడు. స్టీల్ ఎంత వాడుతున్నారు, ఎలాంటి సిమెంట్ వాడుతున్నారు, ఎలాంటి ఇటుక వాడుతున్నారు, ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉంది, ఆ భూమి ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్స్ ఏంటి, దాన్ని క్యూరింగ్ ఎలా చేస్తున్నారు, వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తున్నారు, దీని త్రూ ఆ బిల్డింగ్ యొక్క ఏజ్ ఎంత ఉండబోతుంది అనే ఒక క్యాలిక్యులేషన్ వేస్తే, సార్ 60 నుంచి ఒక 100 సంవత్సరాలు అని ఆయన మాట్లాడతారు. ఎవరు? ఇంజనీర్ మాట్లాడతారు. సార్, మరి మీరు 250 సంవత్సరాలు ఎట్లా ఇస్తున్నారు సార్? ఇదే మాట అందరికీ వస్తుంది. నేను చెప్తాను చూడండి, మీరు ఎప్పుడైతే ఒక గృహానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని లోపలి కొలతలు కానీ బయటి కొలతలు కానీ ఏదైతే మీరు సెట్ చేస్తారో ఆ బిల్డింగ్ కి సంబంధించిన సోల్ ఎనర్జీ
ఏదైతే ఉంటుందో నేను ఇచ్చేది దాని వయస్సు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఒకవేళ ఈ ఇంజనీర్ 1 lakh ఇయర్స్ కి ఇచ్చినా మేము ఇచ్చేది ఇంతే. ఒకవేళ ఆయన ఓన్లీ 10 ఇయర్సే అని ఇచ్చినా మేము ఇచ్చేది ఇంతే ఉంటుంది. అంటే 255 ఫిక్స్డ్ కాదు, క్యాలిక్యులేషన్ లో ఎంత వస్తే అంత ఇస్తాము. అక్కడ రాకపోతే మేము ఎలా క్రియేట్ చేసి ఇవ్వాలా? సో ఈ కలికాలంలో మీరు కట్టే కన్స్ట్రక్షన్స్ నా ప్రకారం మాక్సిమం లైఫ్ అనేది 25 to 30 ఇయర్స్ మాత్రమే, దానికి మించి రాదండి. 100% ఇది నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను. 20-30 సంవత్సరాల లోపల టోటల్ బిల్డింగ్ వీక్ అయిపోతుంది. ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది ఎవరు కూడా చేయట్లేదు. ఓకేనా? సో ఇక్కడ మేము 255 అన్నాం, 100 ఇవ్వచ్చు, 120 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు, 70 ఇవ్వచ్చు. సార్ మినిమం ఎంత రావాలి అని ప్రశ్నిస్తే, మీ ఇల్లు స్ట్రక్చరల్ ఇంజనీర్ 50 సంవత్సరాలు ఇచ్చారనుకోండి, మీకు 50 సంవత్సరాల ఏజ్ వస్తే చాలండి. పూర్వం కట్టే ఇండ్లు అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా 100, 120, 200 సంవత్సరాల ఇండ్లు కూడా ఉన్నాయండి. కాబట్టి అప్పుడు కనీసం 120 సంవత్సరాలు మాట్లాడేవారు. ఇప్పుడు అది లేదు కదా. సో కేవలం 20, 30 ఇయర్స్, 40 ఇయర్స్ లో వీక్ అయిపోతున్నాయి. సో ఇది సఫిషియంట్. సో ఇక్కడ మట్టితో కట్టే ఇంటికైతే 100 సంవత్సరాలని, అండ్ ఇటుకలతో కట్టేదానికైతే 300 సంవత్సరాలని, 1000 సంవత్సరాలు అయితే రాయితో కట్టేది. పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు. మరి 1000 సంవత్సరాల పైన దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఇలాంటి అజ్ఞానాలకు తెలియకపోతే మాకేం సంబంధం? మీరు అర్థం చేసుకోండి. స్థాపత్య వేదం అనే పేరుతో మోసగాళ్ళు చలామణిలో ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాము, మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని మాట్లాడుతున్నారు. మరి స్థాపత్య వేదం పుస్తకము ప్రింట్ అయింది 2001లో. అంతకంటే ముందు అమెరికన్ వెస్టర్న్ ఆర్కిటెక్చర్ ఒక ఆయన ఆ పుస్తకం రాస్తే దాన్ని అనువాదించి మన డాక్టర్ వి గణపతి స్థపతి గారు 2001లో మనకు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి ఫస్ట్ చెన్నైలో రిలీజ్ చేశారు. తెలుసా మీ అందరికి ఇది? ముందు ఇవి తెలుసుకోండి. తాతలు ఎక్కడ నేర్చుకున్నారు, తల్లిదండ్రులు ఎక్కడ నేర్చుకున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి వెధవలకు మీరు బుద్ధి చెప్పాలంటే 2021 అక్టోబర్ కంటే ముందు వాళ్ళు తాతలు కానీ, ముత్తాతలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే ఆ చెప్పే వ్యక్తి కానీ ఎవరైనా ఒకరు మీకు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఉంటే లైవ్ గా మీ అందరినీ తీసుకెళ్లి చూపిమని చెప్పండి. ఆ చూపించే దమ్ము లేని వాళ్లకు ఇలా మాట్లాడే అర్హత అనేది లేదు. సో ఇంటి వయస్సు గురించి ఎవరైతే మాట్లాడతారో ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాయింట్, ఇంటికంటూ ఒక వయస్సు ఖచ్చితంగా ఉంటుంది. ఆ వయస్సు అంటే ఏంటి సార్ అని మళ్ళీ ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఏదైతే ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఈ నిర్మాణానికి సంబంధించిన బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది ఇంజనీర్ చెప్తారు, మేం కాదు. మేము కేవలం చెప్పేది బిల్డింగ్ ఇన్నర్ మెజర్మెంట్స్ ఆర్ అవుటర్ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఒక లెక్క కట్టినప్పుడు ఈ ఇంటి యొక్క ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి అనే ఒక క్యాలిక్యులేషన్ చేసి ఇంటి వయస్సుని నిర్ధారిస్తాం. సో అన్ని సంవత్సరాల వరకు మీరు ఆ ఇంట్లో ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంటి లోపల ఏ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మనం మ్యాచ్ చేసామో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇది కేవలం ఆ ఇంటికి సంబంధించిన ఒక సోల్ ఎనర్జీకి సంబంధించిన వయస్సు, ఇంటి వయస్సు కాదు. ఇంటి వయస్సు, సోల్ ఎనర్జీ వయస్సు కూడా తెలియని బుద్ధి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ప్రేక్షకులారా, ఈ వీడియోతో వీటికి సంబంధించిన రహస్యాలు పటాపంచలు చేసి మీ ముందు పెడుతున్నాను. సో ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసి సమాజంలో తిరుగుతున్నారో వాళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పండి. ఇకనైనా ఇంటి వయస్సుకు సంబంధించి ఈ గణితం ఎలా చేస్తారంటే ఆయాది గణితం అని ఉంటుంది. ఓకేనా? ఆయాది గణితంలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం స్థాపత్య వేదంలో ఉంది. అది చదివితే కదా తెలిసేది. చదవని వాళ్ళకు మనం ఏం చెప్పలేమండి. సో అలాంటి వాళ్ళ గురించి వదిలేసేయండి. ఇంటికి సంబంధించిన వయస్సు ఎలా నిర్ధారిస్తారు ఇక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటి వయస్సా, స్ట్రక్చరల్ బిల్డింగ్ వయస్సా మీరు అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే
మన హరివాస్తు ఛానల్ లేదా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం, మరిన్ని రహస్యాల కోసం మీరందరూ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.